ప్రభునందు ప్రియులారా, ఉదయకాలమున మరి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఇలాగున మన ఉదయకాలపు వేళ ఈ కాన్ఫరెన్స్ ద్వారా చేరి రావడానికి మహిమగల దేవుడు మన జీవితంలో మరొక ఉదయకాలపు ప్రవేశము అనుగ్రహించి మరొక నూతన దినములో ప్రవేశించి దేవుని సన్నిధిలో చేరి ఆయన నామాన్ని మహింపరచడానికి, అంతేకాకుండా దేవుని యొక్క వాకులు వినడానికి ప్రభు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలపు వేళ ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మరి ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. ప్రార్థనగా మన ప్రియులు మరి ఆదిరణ ప్రార్థన చేస్తారు. ఓకే, వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని తిరుగుల శరాపాల చేతను భూలోకంలో భక్తుల చేతను నిత్యము పొగడబడుతున్న మా పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రాలు స్వామి. మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. వేకువజామున ప్రభువా మీ పాదాల చెంతకు వచ్చి అబ్బా తండ్రి నాయనను పూజించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మా జీవితంలో 2024 సంవత్సరం 9 మాసాలు గడిచిపోయినాయి. 10వ మాసం 1వ తారీఖులో మీరు మీకు ఇచ్చిన మరి తండ్రి సమయాన్ని బట్టి నీకు వందనాలైనా స్తోత్రాలు. దినాన్ని చూడలేక ఎంతో మంది నా తండ్రి లోకాన్ని విడిచి గతించిపోయినారు. మేము సజీవంగా ఉన్నామంటే కేవలం నీ కృప, నీ వాత్సల్యత, నీ ప్రేమ, కరుణ, దయను బట్టి వందన స్తోత్రాలు స్వామి. ఇదిగో నాయన దినానికి ప్రభా మీకు సమీపస్తులుగా మీ సారూప్యంలోకి మార్చబడినట్లు సహాయం దయచేయండి. మరి తండ్రి శరీరంతో ఉన్నాం, లోకంలో ఉన్నాం, లోక మాలిన్యం మాకు అంటకుండా దినదినము నీ వాక్యాన్ని నీటితో మరి తండ్రి ప్రభు ఆత్మీయతను బలపరుచుకుంటూ కడుగు వేసుకుంటూ తండ్రి ప్రభు నీ కొరకు సాక్షులుగా నమ్మకంగా మిమ్మల్ని పోలు నడుచుకునే భాగ్యం దయచేయండి. అప్పుడు పౌలు చెప్పినట్లు నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకుని సెలవేసి అలాంటి జీవితం మాకు నేర్పం నడుకొని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మరి తండ్రి మమ్మల్ని అందరినీ చేర్చినారు. ఇంకా రావాల్సిన బిడ్డలను సకాలంగా నడిపించండి. ఈ దినం తండ్రి పాట పాడుతున్న మీ దాసులకు మంచి స్వరం అనుగ్రహించండి. నడిపిస్తున్న మీ దాసులకు నాయన మంచి జ్ఞానం, సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి. వాక్యం అందిస్తున్న మీ దాసులు పులల్చుల నుంచి అబ్రాహ్మణ దాసులు నాయన దైవజనులు మీ వర్తమానాన్ని అందిస్తుండగా మీ దాసుని కూడా ప్రభా మీ తండ్రి ఆత్మ నడిపింపు దయచేసి అక్కడ వర్తమానం అందించడానికి సహాయం దయచేయమని, ఇంకా రావాల్సిన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. సకాలంగా నడిపించమని, ఈ గుడికి అంతట్లో ప్రభా ఆదియు మధ్యము అంతం ఆల్ఫై ఓమెగా మీరుండి చక్కగా ఘనంగా మహిమకరంగా మట్టంగా నడిపించుకొని మహిమ ప్రభావం మీరే పొందమని మా ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు సమర్పించి పూజిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనా. ఈ సమయంలో మరి తిమోతి అన్న గుడిపాడు నుండి చక్కగా మరి పాడుబాడి ప్రభు నామాన్ని కనపరుస్తారు. తిమోతి అన్న గారు వందనాలు వందనాలు. అన్న వాయిస్ క్లియర్ గా ఉందా? బాగుంది. దేవునికి స్తోత్రములు. ఉదయకాలంలో భూ సన్నిధిలో ఇలాగ చేరడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. పాట పాడి ప్రభునామాన్ని గణపరుద్దాం. ఓ దేవా మా పాప భారమును మోసి ప్రభు యేసు రాజ్యానికి దరి మాకు చూపి అనే పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. ఓ దేవ మా పాప భారాన్ని మోసి ప్రభు యేసు రాజ్యాన్ని దరి మాకు చూపి, ఓ దేవ మా పాప భారాన్ని మోసి ప్రభు యేసు రాజ్యానికి దరి మాకు చూపి
సత్య మార్గము నీవే అని మాకు తెలిపి, నిత్య జీవము నీవే అని మాకు చూపి, మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోక రాజా, మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోక రాజా, ఓ దేవ మా పాప భారము మోసి ప్రభు యేసు రాజ్యానికి దరి మాకు చూపి, ఆవ్వ నోట అపవాది మాట మురిపించే తొలి పాపమూట, కలువారి గిరిలో ఆ పాప భారం భరించే ప్రభు యేసుడే, ఆవ్వ నోట అపవాది మాట మురిపించే తొలి పాపమూట, కల్వారి గిరిలో ఆ పాప భారం భరించే ప్రభు యేసుడే, మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోక రాజా, మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోక రాజా, ఓ దేవ మా పాప భారము మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి, బలి అర్పణములు అర్పించలేము, అర్పించెదము మాదు హృదయని, నలిగిన మనసు విరిగిన హృదిని కోరితివే మా ప్రభు, బలి అర్పణములు అర్పించలేము, అర్పించెదము మాదు హృదిని, నలిగిన మనసు విరిగిన హృదిని కోరితివే మా ప్రభు, మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా ప్రభు యేసు రాజా, మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోక రాజా, ఓ దేవ మా పాప భారము మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి, రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా త్వరగా రానున్నావు నీవు, విశ్వాసముంచి నిరీక్షణతో ఉన్నాములేవు ప్రభు, రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా త్వరగా రానున్నావు నీవు, విశ్వాసముంచి నిరీక్షణతో ఉన్నాములేవో ప్రభు, మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోక రాజా, మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోక రాజా, ఓ యేసు ఓ దేవ మా పాప భారాన్ని మోసి ప్రభు యేసు రాజ్యాన్ని దరి మాకు చూపి,
ఓ దేవ మా పాప భారాన్ని మోసి ప్రభు యేసు రాజ్యానికి దరి మాకు చూపి సత్య మార్గము నీవే అని మాకు తెలిపి నిత్య జీవము నీవే అని మాకు చూపి మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోక రాజా మరణమును జయించిన దేవా పరిశుద్ధుడా పరలోక రాజా ఓ దేవ మా పాప భారం మోసి పరలోక రాజ్యానికి దరి మాకు చూపి. నా వందనాలన్నా. అన్నా చాలా చక్కని పాట పాడారు. మరి ఉదయకాలపు వేళ చక్కని గాస్పుల్ సాంగ్ మనం వినడానికి ప్రభు సహాయం చేసిన దాన్ని బట్టి ప్రభు స్తుతిస్తాం. మరి సమయంలో దేవుని యొక్క అందించడానికి దేవుని దాసులు ప్రకాశం జిల్లా పునూరు చెరువులో పనిచేస్తున్న దేవుని దాసులు అబ్రాహామును బట్టి ప్రభు స్తోత్రాలు. మరి సమయంలో మరి వాడు మనకు వాక్యం అందిస్తుండగా శ్రద్ధగా మనం ఆలకించి మనం మేలుకోదాం. వాక్యానికి ముందుగా ప్రార్థన వాక్య సహాయం కొరకై ప్రార్థన చేయడానికి మనకి ఇంగ్లీష్ రాదు, పేర్లు అందరూ ఫోటో ఉన్నారు చూడు చాలా మంది. రామూర్తి నాయక్ అని ఉన్నాడు దేవుని సేవకుడు. ప్రియులు రామూర్తి నాయక్ అన్నారు. ప్రార్థన చేస్తారు వాకింగ్ కొరకై. ఓకేనయ్యా, ప్రార్థన చేసుకున్నాం. ఉదయకాల సమయంలో దయగలిగిన దేవ, మరొకసారి ఉదయకాల సమయంలో ప్రియదాసుని ద్వారా చక్కని నాయన మరి ఆదినారాయణ ద్వారా ప్రారంభ ప్రార్థన నాయన మరి మీ యొక్క ప్రియదాసుని ద్వారా చక్కని పాట వినిపించిన దేవుని దేవ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో మరొకసారి నాయన మీ ఆత్మీయ నాయన మరి ఆహారమును వాక్యమును బోధిస్తున్నటువంటి నీ ప్రియదాసుని మీ సెలవు చాటు మరుగుపరచండి తండ్రి. మీ ఉదయకాల సమయమందు అనేక హృదయాలను ఆయన వాక్యముతో ఆయన మరి సరిచేయటానికి, వాక్యముతో మండించడానికి, వాక్యముతో మా జీవితాలు సరిచేసుకోవటానికి ఆయన ఈ ఉదయకాలపు కాన్ఫరెన్స్ నడుపుతున్నటువంటి నీ ప్రియదాసుడు బర్నబాసయ్య గారిని, తన కుటుంబాన్ని, తన పరిచయాన్ని దీవించండి. ఉదయకాల సమయంలోనైనా ఈ కాన్ఫరెన్స్ కాల్లో నా ప్రభువా అనేక మంది కలిసి నైనా ఆత్మీయ వరములతో, ఆత్మీయ సత్యములతో, ఆత్మీయ వాక్యములతో కట్టబడాలని ఆశతోటి ఎంతో మంది నా ప్రభా కలవుతున్నారు. కలుస్తున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించి ఈరోజు వాక్యమును సిద్ధపరిచినటువంటి నీ దాసుని పూర్తిగా మీ సులభ చాటును మరుగుపరిచి మా జీవితాలను ప్రభా ఇంకను మీ సత్యములోనికి నాయనా మీ యొక్క ఆత్మీయ జీవితంలోనికి మేము ఎలా కట్టబడాలో, ఎలా మా జీవితాలను నాయన కొనసాగించాలో, మా సంఘాలను కొనసాగించాలో, మా పరిచయం మాకు ఇచ్చినటువంటి పరిచయను తుదిముట్టించాలో వాటన్నిటిని మాకు జ్ఞాపకం చేసుకుంటూ నాయన ఆత్మీయ జీవితంలోనికి మరింతగా మేమందరము కూడా నడవడానికి నీ కృప చూపించి, నీ దయ చూపించి అటువంటి ఆత్మీయ వాక్యముతో నాయన మమ్మల్ని అందరినీ స్థిరపరచడానికి, భద్రపరచడానికి మాకందరికీ ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రం. నాయన నీ దాసుని నా ప్రభా వాక్యం చేత మమ్మల్ని అందరినీ మరొకసారి కదిలించి నాయన బయలుపరిచి, భద్రపరిచి నీ కృపతో నింపి వాక్యము చేత మమ్మల్ని అందరినీ నా ప్రభా ఆత్మీయ మెలకువలో, ఆత్మీయ జీవితంలో మరెక్కువగా నడిపించి సహాయం చేసి దీవించమని, మీ కృప, మీ కాపుదల భద్రత దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో
దీన మనసుతో ఈ ప్రార్థన మనవులని అడుగుతూ పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తున్న రామూర్తి గారికి తెలియపరుస్తున్నాం. వందనాలు. ఈ సమయంలో మరి పునరుల చేరు, ఎర్రగొండపాలెం ఆయా స్థలాలలో మరి చక్కగా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడి వాడబడుతున్న దైవ సేవకులు అబ్రహ్మణ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనకు వాక్యం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించి మనం మేలు పొందుదాం. నా అబ్రహ్మణ అన్నా ఉండాలన్నా. అన్నా ఉన్నానన్నా. మహోన్నతుడు, మహాగణుడు, మహిమ కలిగిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రాతకాల సమయంలో తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభమును తెలియజేస్తా ఉన్నాను. ఈ భారభరితమైన సేవలో అల్లిప్రేరక అహర్నిశలు వందల వేల రోజులుగా అనేక మంది పరిశుద్ధుల దైవ సేవకుల సంఘాల ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకై ప్రయాసపడుతున్న మన ప్రియులు దైవజనులు బర్నబాసును బట్టి, వారికి సహకరిస్తున్న వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ ప్రస్తుత కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్న దేవుని దాసులు దైవజనులు బ్రదర్సన్న గారికి, ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరోసారి నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాలం మనము దేవుని వాక్యములో నుండి ఒక విషయాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. సహాయకరముగా నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మనందరికీ బాగా తెలిసినటువంటి లేఖన భాగము నిర్గమకాండము 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. దేవుని ఆత్మ సహాయం కొరకై మరొకసారి నేను కూడా క్లుప్త ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, కొన్ని వందల వేల రోజులుగా మీ దాసుని ద్వారా మరి లాక్డౌన్ లో కూడా బ్రేక్ డౌన్ లేకుండా క్రమంగా మీరు జరిగిస్తూ వస్తున్న ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అనేక మంది దైవజనులు అద్భుతమైన సత్యాలు మాకు అందిస్తూ వందల వేల మందికి దీవెనకరంగా మారుతున్న ఈ పరిచర్య కొరకై స్తోత్రం. మీ దాసులు బర్నబాస్ గారిని, వారి కుటుంబాన్ని, పరిచర్యను మరి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రియమైన బిడ్డలందరినీ దీవించు. ఈ పరిచర్య మీ రాకడ పర్యంతం నిర్విఘ్నంగా కొనసాగాలని ప్రార్థన చేస్తున్నాం. చక్కగా పాటలు పాడిన అన్నగారిని, వారి కుటుంబాన్ని, పరిచర్యను దీవించు. ప్రియ సోదరులు మరి బ్రదర్స్ గారిని, వారి పరిచర్యను, కుటుంబాన్ని దీవించు. అయ్యా, పాల్గొన్న ప్రతి ఒక్కరిని కనికరించి దీవించు. ఈ ఉదయకాలం మీ కృపచేత మమ్మను బలపరచండి దేవా. మీరు బలపరుస్తే మేము ఎప్పటికీ బలంగా ఉంటాం. మీరు దీవిస్తే మేము ఎప్పటికీ దీవెనకరంగా ఉంటామయ్యా. మీ దాసుని శిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడి మీ నామమునకి అత్యధికమైన స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు నాథుని పేరట స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిర్గమకాండము 20వ అధ్యాయము అనగానే దేవుడైన యెహోవా మోషే ద్వారా నాడు సీనాయి పర్వతం మీద మనకు ఈ ప్రపంచమంతటికి అనుగ్రహించిన దశాజ్ఞల ప్రస్తావన మనకు కనబడుతుంది.
10 ఆజ్ఞలు దేవుడు మానవాళి కోసం అనుగ్రహించినట్టుగా మనము గమనిస్తాం. ఈ 10 ఆజ్ఞలను మనం గమనిస్తా ఉన్నప్పుడు వీటిని 2 భాగాలుగా మనము విభజించవచ్చు. మొదటి 4 ఆజ్ఞలు ఆత్మ సంబంధమైనవి, లేకపోతే దైవ సంబంధమైనవి, దేవునికి చెందినవి. తర్వాత 5 నుంచి 10 ఆజ్ఞలు అంటే 6 ఆజ్ఞలు అవి మానవులకు చెందినవి, మానవ సంబంధమైనవి, ఇలా చెప్పొచ్చు. నైతిక పరమైనవి అని కూడా చెప్పవచ్చు. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహారాధన చేయరాదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి. ఇవన్నీ కూడా దేవునికి సంబంధించిన విషయాలు. అయితే నీ తల్లిదండ్రులను సన్మానింపుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్షి చెప్పకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు, నీ పొరుగువాని ఏది కూడా ఆశించకూడదు. ఇవి మానవులకు సంబంధించినవి. ఇందులో నైతికత మనకు కనబడుతుంది. ఇలా ఈ ఆజ్ఞలు మన మనసులో పెట్టుకోవచ్చు. అయితే మనం చదువుకున్న 12వ వచనం అనేది ఇది 5వ ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. చాలా అద్భుతమైన గొప్ప మాట ఇది. ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఎందుకు గాని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట దైవ గ్రంథంలో అటు పాత నిబంధనలో ఇటు క్రొత్త నిబంధనలో ఆయన పదే పదే ప్రస్తావించాడు. మన ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో 16వ వాక్యం అనుకుంటాను. ఆ అధ్యాయంలో కూడా మరలా ఈ ప్రస్తావన వస్తుంది. అక్కడ ప్రస్తావించాడు. తర్వాత మత్తయి సువార్తలో 2 పర్యాయాలు, మార్కు సువార్తలో 2 పర్యాయాలు, లూకా సువార్తలో 1 పర్యాయం, ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 1 పర్యాయం. ఇలా దాదాపుగా 8-9 పర్యాయాలు ఈ వచ్చిన మరలా పునరావృతమైందంటే ఈ లేఖన భాగము, ఈ వచనము, ఈ మాట ఎంత ప్రాముఖ్యమైందో మనము గమనించాలి, గ్రహించాలి. ఈ తల్లిదండ్రుల సన్మానింపము అనేది ఏం పెద్ద ఆజ్ఞ? దీనికి ఎందుకు ఇంత ప్రియారిటీ ఉంది అంటే, దేవుని నోట నుండి ఒక్కసారి వచ్చిన అది చాలా విలువైంది, అది చాలా శ్రేష్టమైంది. మనము దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. కానీ దేవుని నోట నుండి, దేవుని ప్రవక్తల నోట నుండి, దైవాత్మ చేత నిండిన దైవ సేవకుల నుండి పరిశుద్ధాత్మ ద్వారా ఒక విషయాన్ని పదే దైవ గ్రంథంలో ప్రస్తావిస్తున్నారంటే ఆ మాటకున్న విశేషత, దాని ప్రాముఖ్యత ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎంత గొప్ప మాటో మనం వర్ణించలేము. కానీ 8-9 పర్యాయాలు ఈ లేఖన ప్రస్తావన పదే పునరావృతమవుతున్నప్పుడు దీనికి ఉన్న సీరియస్నెస్, ఆ ప్రాధాన్యత, ఆ ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో అంటే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. నేను చాలా మందిని గమనిస్తా ఉన్నాను. మా ఇంట్లో, మా బంధువుల మధ్యలో, మా స్థానిక సంఘాలలో, అక్కడక్కడ
విశ్వాసులు అంటే దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దేవుని పని చేస్తున్న వారి నాయకులు కూడా ఆ తల్లిదండ్రులను సన్మానించడంలో, వారి మాట వినడంలో చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. చక్కగా పాటలు పాడతారు, మంచిగా బోధ చేస్తారు, పరిచర్య చేస్తారు. ఆ దేవుని కోసం వందలు, వేలు, లక్షలు ఖర్చు పెడతారు కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూసుకోవడంలో, వారిని సన్మానించడంలో, వారిని ఘనపరచడంలో, వారిని గౌరవించడంలో, వారికి భయపడడంలో చాలా మంది తప్పిపోతున్నారు, చాలా మంది ఓడిపోతున్నారు. వృద్ధాప్యములను తల్లిదండ్రుల ఆలన పాలన చూడలేకపోతున్నారు. ఇది చాలా భయానకమైన, బాధ కలిగించే విషయముగా ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక మాట గమనించాలి. దీన్ని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అన్నాడు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అన్నాడు. అంటే 10 ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో 5వదే గాని వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. వాగ్దానముతో కూడిన ఆజ్ఞ, కమాండ్మెంట్ విత్ ప్రామిస్ అంటారు. ఇక్కడ కమాండ్మెంట్ ఏంటంటే, ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిదండ్రులను సన్మానింపుము. ప్రామిస్, వాగ్దానం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు, దీర్ఘాయువు కలుగుతుంది. లాంగ్ లైఫ్, యువర్ డేస్ విల్ బి ప్రొలాంగ్డ్ అన్నాడు ఇంగ్లీష్. నీ జీవిత దినాలు అవి ప్రొలాంగ్ చేయబడతాయి, దీర్ఘాయువు కలుగుతుంది. మనకు బాగా తెలుసు, 30:20లో మన ప్రాణమునకును దీర్ఘాయువుకును దేవుడే మూలం, సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ లాంగ్ లైఫ్. మన భూమి మీద జీవించడానికి, మన ప్రాణానికి, దీర్ఘాయువుకు మూలమై ఉన్న దేవుడు. అందువలన ప్రియమైన వారలారా, మనం తల్లిదండ్రులు ఘనపరచాలి, సన్మానించాలి. నేను కొంచెం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మరొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. భూమి మీద తండ్రి తల్లి అని మనం గమనిస్తే భౌతిక పరంగా మనకు జన్మనిచ్చిన తల్లి, కారణమైన తండ్రి ఉంటాడు. అయితే మనం విశ్వాసులుగా గమనిస్తే మన కొంతమంది తండ్రులు ఉన్నారు. నేను జస్ట్ జ్ఞాపకం చేస్తాను. ఒకటి, పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలుస్తాం. చాలాసార్లు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పరలోకమందున్న నా తండ్రి అని పిలిచారు. ఈయన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి. ఆదాం మొదలుకొని ఇంతవరకు ఎంతమంది పుట్టారో వారందరికి తండ్రి. ఈ మధ్య ఎవరు ఒక మ్యాథమెటిషియన్, ఆయన ఒక లెక్క చెప్పాడు. అదేంటంటే, ఆదాం మొదలుకొని భూమి మీద అంటే ఇంతవరకు పుట్టిన వాళ్ళలో 7,500 కోట్ల మంది ఉన్నారని ఒక లెక్క చెప్పాడు ఆయన. ఎంత కరెక్ట్ నాకైతే తెలియదు కానీ ఒక పుస్తకంలో చదివి మీకు చెప్తున్నాను. ఆదాం మొదలుకొని ఇంతవరకు భూమి మీద పుట్టిన వాళ్ళలో 7,500 కోట్ల మంది ఉన్నారంట. ఇప్పుడు ప్రస్తుతం మన ప్రపంచ జనాభా 8,900 కోట్లు ఉన్నారు. అయితే 7,500 కోట్ల మందికి ఆయన తండ్రి. ఇక పుట్టబోతున్న వారు కూడా ఆయన తండ్రే. తర్వాత మన తండ్రి అంటే జన్మనిచ్చిన తండ్రి, నీకు నాకు భౌతికంగా దేవుడు ఇచ్చిన తండ్రి తల్లి. మూడవదిగా మన కోసం ప్రార్థన చేసి మనకు ప్రసవ వేదనతో దేవుని సువార్త ప్రకటించి 1 కొరింథీ
4:16 భక్తుడు పౌలు చెప్పినట్లు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు, కానీ తండ్రులు ఒకడే, తండ్రి ఒకడే. ఆ తండ్రి ఎవరంటే క్రీస్తు యేసునందు సువార్త ద్వారా మనల్ని కన్న తండ్రి. వాక్యం చెప్తున్న నాకైనా వింటున్న మీకైనా ఒక ఆత్మీయ తండ్రి ఉంటాడు. మన వెంట పడ్డవాళ్ళు, మన రక్షణ కోసం ప్రార్థన చేసిన వాళ్ళు కదా, ప్రసవ వేదన పడిన వారు, దేవుని సువార్త మనకు ప్రకటించిన తండ్రులు ఉన్నారు. ఆయన కూడా తండ్రి. తర్వాత కొన్నిసార్లు ఒక తండ్రి కంటే మరొక తండ్రి పెంచుతాడు. మనల్ని ఆత్మీయంగా పెంచిన వారు కూడా మనకు తండ్రే. ఒక ఆయన రక్షణ సువార్త మనకు ప్రకటించాడు, మనల్ని రక్షణలోకి నడిపించాడు, సంఘములో ఎక్కడో చేర్చాడు. ఆ తర్వాత ఆయన మనకు కనిపించకపోవచ్చు, కానీ మనం ఏ సంఘములో ఉన్నామో, ఏ ఆధ్యాత్మిక నాయకుని దగ్గర ఉన్నామో, ఆ సహవాసములో ఉన్నవారు, ఆ దైవ సేవకులు, అక్కడ ఉన్న పెద్దల ఎవరైనా కావచ్చు, వారు కూడా మనకు తండ్రి తుల్యులు, తండ్రి లాంటి వాళ్ళే. తర్వాత లోకములో ఉన్న పెద్దవారు, భౌతికంగా వారందరూ కూడా గౌరవనీయులు, సన్మాన గ్రహీతలు అని చెప్పొచ్చు. ఇలా 5-6 రకాలుగా మనం తండ్రిని ఇలా చెప్పుకోవచ్చు. ఎవరినైనా సరే మనము సన్మానించాలి, మన వారిని ఘనపరచాలి, మన వారిని గౌరవించాలి. కొంతమంది దైవ సేవకులను నిర్లక్ష్యం చేస్తున్నారు, పెద్దలు నిర్లక్ష్యం చేస్తున్నారు. మన వెంటపడి మనకు వాక్యం ప్రకటించి మన కోసం ప్రార్థన చేసి ప్రసవ వేదన పడి మనకెంతో ఆధ్యాత్మిక విలువలు నేర్పించిన ఆధ్యాత్మిక తల్లిదండ్రులను మనల్ని విస్మరించరాదు. భౌతిక పరమైన మన తల్లిదండ్రులకు మనము లోబడాలి, మన వారిని గౌరవించాలి, మన వారికి భయపడాలి, వారిని సన్మానించాలి, వారి మాట వినాలి, వారికి విధేయత చూపాలి, వారి నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న మాట జ్ఞాపకం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన తల్లిదండ్రులు మనము సన్మానించాలి, మనం గౌరవించాలి. అది పరలోకమందున్న దేవుడు తన గ్రంథములో ఆ ఒక్క విషయాన్ని ఆయన పదే పదే పాత క్రొత్త నిబంధనలో రిపీట్ చేస్తూ వచ్చాడు. నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. నా ప్రియమైన సోదరుడా, సోదరి, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల నీ ఉద్దేశం ఏమి? ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నావు? వారిని పట్టించుకుంటున్నావా? వారి బాగోగులు చూస్తున్నావా? నీకు జన్మనిచ్చి, జీవితం ఇచ్చి, ఆహారం పెట్టి, బట్టలు ఇచ్చి, చదువు చెప్పించి, ఉద్యోగం తెప్పించి, వివాహం చేసి ఇంత స్థాయికి తెస్తే చాలా మంది తమ తల్లిదండ్రుల పట్ల ద్రోహులుగా ఉన్నారు, వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం అన్న విషయాన్ని కూడా గమనించాలి. ఇక్కడ ఒక మాట ఉంది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు. దీన్ని ఎఫెసీ 6:2 అన్నాడు, నీకు మేలు కలుగునట్లు. దీర్ఘాయు మాత్రమే కాదు కానీ నీకు మేలు కలుగుద్ది. థింగ్స్ విల్ గో వెల్ విత్ యూ. అంటే నీవు ఏం చేస్తా ఉన్నా ఆ పనిలో నీకు సఫలత కలుగుద్ది. చెప్పాలంటే నీకు అనుకూలంగా మారిపోతాయి పరిస్థితులన్నీ. నేను ఈ మధ్యనే ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చూశాను. అదేంటంటే, తల్లిదండ్రుల మాట వినని కుమారుడు గాని కుమార్తె గాని
అన్న మాట వినని తమ్ముడు సహోదరుడు గాని, భర్త మాట వినని భార్య గాని బాగుపడ్డట్టు ప్రపంచ చరిత్రలో లేదు. అర్థమైందా? అంటే తల్లిదండ్రుల మాట వినని కుమారుడా, కుమార్తె, నీకంటే ముందు పుట్టి కాస్త కోస్త జ్ఞానం సంపాదించి లోకాన్ని చదివిన నీ సహోదరుడు, నీ అన్న, తర్వాత జీవిత భాగస్వామి కట్టుకుని నీ భర్త మాట వినని వారట బాగుపడ్డట్టు ప్రపంచ చరిత్ర లేదు. ఎక్కడన్నా ఉంటే మీరు చెప్పొచ్చు. మనం కూడా ఆ రాష్ట్రాల నుంచి జూమ్ లో పాల్గొన్నాం. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, బహుశా తమిళనాడు, ఇంకా వేరే వేరే రాష్ట్రాల వారు కూడా పాల్గొని ఉంటారు. ఎక్కడైనా చెప్పొచ్చు. దేవుని మాట ఎంత విలువైంది, ఎంత విశేషం. దీర్ఘాయు. మన ద్వితీయోపదేశ కాండము చదువుతున్నప్పుడు ఎందుకు అని మోషే భక్తుడు ఆత్మచేత నింపబడి పదే పదే ఆ ద్వితీయోపదేశ కాండములో 8-9 పర్యాయాలు దీర్ఘాయువు, దీర్ఘాయువు, దీర్ఘాయుషు అనే మాట వాడాడు. దీర్ఘాయు కలిగి జీవించాలంటే ఇలా చేయండి, అలా చేయండి, అలా చేయండి అని చెప్తూ వచ్చాడు. నేను మీకు ఇలా చెప్తాను. ద్వితీయోపదేశ కాండని ఏమంటారంటే ద బుక్ ఆఫ్ లాంగ్ లైఫ్ అంటారు. దీర్ఘాయువుని గురించి ఆ పుస్తకం ప్రస్తావిస్తుంది. దానికంటే ముందున్న సంఖ్యాకాండని ఏమంటారంటే ద బుక్ ఆఫ్ లాంగ్ జర్నీస్ అంటారు. దీర్ఘ ప్రయాణాల పుస్తకం. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఒక చోటు నుండి మరొక చోటుకు ఆ మజిలీలు దాటుకుంటూ స్టేజ్ దాచుకుంటూ ఎలా వెళ్ళారో అలా అలా మనం చూస్తాం. దానికంటే ముందున్న ఆ లేవీకాండం ద బుక్ ఆఫ్ లాంగ్ హోలీ లైఫ్ అంటారు. దేవుని బిడ్డలు దీర్ఘకాలము, ఎక్కువ కాలం ప్రాణం ఉన్నంత వరకు ఎలా పరిశుద్ధంగా బ్రతుకుతూ పరిశుద్ధుడైన ప్రభును ఆరాధించాలో ద బుక్ ఆఫ్ లాంగ్ హోలీ లైఫ్. అంటే పరిశుద్ధ జీవితం అనేది ఒక రోజుతో పోయేది కాదు, ఒక వారం కాదు, ఒక మాసం కాదు. కొంతమంది మన హైందవ సోదరులు అనుకుంటున్నట్టు మండల దీక్ష, అర్ధమండల దీక్ష అంటారు. 40 రోజులు 20 రోజులు బట్టలు మార్చుకునే దీక్ష కాదు ఇది. లైఫ్ లాంగ్, జీవిత కాలం అంతా పరిశుద్ధంగా జీవించాలి. ఇంకొంచెం వెనకొస్తే నిర్గమకాండాన్ని ద బుక్ ఆఫ్ లాంగ్ సారోస్ అంటారు. ఇశ్రాయేలు ప్రజలు 430 ఏండ్లు ఐగుప్తులో సారో, శ్రమలు, బాధ, వేదన, విచారం, కన్నీళ్ళు అనుభవించారు. ఇక మొదటి పుస్తకం ఆదికాండానికి వస్తే ద బుక్ ఆఫ్ లాంగ్ ఏజ్ అంటారు. లాంగ్ లైఫ్ వేరు, లాంగ్ ఏజ్ వేరు. అంటే ఆదికాండములో ఆరంభంలో 100 ఏళ్ళు బ్రతికారు. ఆదాము 900 పైగా బతికాడు. కొంతమంది 700, 800, 600. అత్యధికంగా మెతూషల అనే వ్యక్తి 969 ఏళ్ళు బతికారు. 969. సో ఇట్ వాస్ కాల్డ్ ద బుక్ ఆఫ్ లాంగ్ ఏజ్. ఇలా దీర్ఘము అనే మాట ఆధారంగా 5 పుస్తకాలు మనం ఇలా చెప్పుకోవచ్చు. కాబట్టి మనము కూడా దీర్ఘాయువు కలిగి జీవించాలంటే దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులు మనము సన్మానించాలి. ఈ ఉదయకాలము మీకేం జ్ఞాపకం చేస్తానంటే, సమయం లేదు కాబట్టి క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలుగా మనము ఎవరిని సన్మానించాలి, ఎవరిని సన్మానించాలి? అందులో మొదటి మాట మనకు వచ్చింది, నీ తల్లిదండ్రులను సన్మానించుము. సన్మానించుము అంటే ఈ మధ్య కొంతమంది శాలలు గప్పుతున్నారు. ఒక రాజా కూర్చోబెట్టి కదా, మా అమ్మగారికి బర్త్డే అండి, మా నాన్నగారి బర్త్డే అండి,
లేకపోతే దాని ఏమంటారు, ఆ షష్ఠి పూర్తయిందండి, ఇంతే సంగతులు. ఇంకా అమ్మా నాన్న ఏం తిన్నావు, ఏం కట్టుకున్నావు, అసలు ఉన్నావా పోయావా, ఆరోగ్యం ఎలా ఉంది అడిగేవాళ్ళు లేరు. మొన్న ఒక తల్లి వాపోతా ఉంది, అయ్యా నా చిన్న వయసులో నాకు వివాహం చేశారు, 2 బిడ్డలు పుట్టాక నా భర్త నన్ను వదిలిపెట్టాడు. అతను ఒక పేరు మోసిన లాయర్, ఎక్కడ కేసు పెట్టినా ఎవరు టేకప్ చేయలేదు. నా 2 బిడ్డలు తీసుకొని నేను ఎంతో కష్టపడి వాళ్ళని పెంచుకున్నాను. మా అబ్బాయికి అమ్మాయికి జాబ్స్ వచ్చాయి, వాడికి పెళ్లి కూడా చేశాను, వాడికి 3 లక్షల జీతం. 3 నెలలైంది ఇప్పటికి, అమ్మా ఎలా ఉన్నావని ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. నాకు రకరకాల శారీరక రుగ్మతలు ఉన్నాయి. వీటితో పడే బాధ కంటే నా బిడ్డ ఒక మాట ఫోన్ చేసి అమ్మా తిన్నావా ఎలా ఉన్నావు అని ఆ మాట అంటాడేమనుకుంటుంటే రావట్లేదు. మా మధ్యలో పెద్ద సమస్యలు కూడా ఏమి లేవు, అస్సలు పట్టించుకోవడం లేదు అని ఆ తల్లి వాపోతా ఉంటే నిజంగా ఎంత బాధ, ఎంత వేద. దేవుని బిడ్డలు, దేవుని ప్రేమ నెరిగిన వారు, దేవుని ప్రేమను ప్రకటిస్తున్న వారు మన తల్లిదండ్రుల పట్ల మన సన్మానం కలిగి ఉండాలి. శాల కప్పక్కర్లేదు, రాజకుర్చి వేయక్కర్లేదు, బర్త్డే చేయక్కర్లేదు, చేసుకుంటే మంచిదే, కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి, వాళ్ళ బాగోగుల గురించి మన శ్రద్ధ పుచ్చుకోవాలి. చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో, వారికి భయపడాలి అన్నాడు, వారి మాట వినాలి అన్నాడు, వారిని గణపరచాలి అన్నాడు. ఇలా చేస్తే మనం వారిని సన్మానించినట్టే. ఇక 2వ మాట మనం గమనిస్తే, ఇది 2వ మాట అయినప్పటికీ కూడా ఇదే మొదటి మాటగా మనము గమనిస్తే చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఇలా మనం చూస్తాం. సంఖ్యాకాండము 20:12 చూద్దామా. సంఖ్య 20:12లో, అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలీల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోకి మీరు తోడుకొని పోరు. ఇది చాలా భయం కలిగించే మాట. దేవుడైన యెహోవా మోషేతో అన్నాడు, ఈ బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ కాదేషు బర్నేయలో దాహం కోసం అల్లాడుతా ఉన్నారు. మాకు నీళ్ళు లేవు, మేము చచ్చిపోతాం అన్నారు. ఇప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, నీవు ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీళ్ళు ఇస్తుందంటే ఈయన టెంప్ట్ అయ్యారు, నోరు జారాడు, నాలుక జారింది. ద్రోహులారా, నేను మీ కొరకు నీళ్లు తెప్పించాలా అని తన చేత ఉన్న కర్రతో ఆ బండను కొట్టాడు. అందరూ చూస్తుంటుండగా దేవుడు చెప్పిన మాట వినలేదు. ఇప్పుడు ఆయన అన్నాడు మోషేతో, మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు. ఇక్కడ పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే నా మాట వినలేదు అని అర్థం. మీరు నన్ను క్షమించాలి, నేను చాలా ఓపెన్ గా మాట్లాడతాను, అంతే మాట్లాడతాను, మీరు కొంచెం బాధపడే పని లేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది దేవుని సేవ చేస్తున్నారు, దేవుడు చెప్పినట్లుగా కాకుండా, దేవుని వాక్యానుసారంగా కాకుండా, తమకు నచ్చినట్టు ఎవరికో మెచ్చాలని, ఎవరి మెప్పుకోలో మెచ్చును కోరి ప్రేమించి ప్రాణమిచ్చి రక్షించి సంరక్షిస్తున్న దేవుని మాట ధిక్కరించి ఎవరో ఒక నాయకుని మాట మాత్రమే వింటూ, కొంతమంది భార్య మాటలు, భర్త మాటలు, పిల్లల మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు వింటూ దేవుని మాట వినకుండా
సేవ చేస్తున్న వారు చాలా మంది ఉన్నట్లుగా నేను గ్రహించాను. ఇది దేవుని పరిశుద్ధతను సన్మానించడం కాదు. ఒక మాట గుర్తు పెట్టుకోవాలి, మనకు తెలుసు మన దేవుడు పరిశుద్ధుడు అని. చాలా విచారకరం ఏంటంటే దేవుని మాట కంటే హోదా ఉన్న వారి మాట పారుతుంది సంఘాల్లో, డబ్బున్న వారి మాట పారుతుంది. ఆర్థిక స్థితిని బట్టి పరిస్థితులు మారిపోతాయి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వారి మాటే వింటున్నారు. అక్కడ పరిశుద్ధతకు, వాక్యానికి స్థానం కోల్పోతున్నాం. చాలా మందిని బలిపశులు చేస్తా ఉన్నారు. ఇప్పుడు సంఘములో ఎవరికి ఆధిక్యత, ఎవరికి ప్రాధాన్యత అంటే పరిశుద్ధత కాదు, దేవుని మాట కాదు, అక్కడున్న వ్యక్తి. ఆ తలకాయ, పెద్ద తలకాయ, చిన్న తలకాయ, వీరుడా, సూర్యుడా, విక్రమార్కుడా, 10 మందిని తిప్పగలడా, ఆయనకు సపోర్ట్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్తే మనకేమన్నా లాభమా లేకపోతే నష్టమా? ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి వ్యవస్థలు చక్కగా బాగా జరుగుతా ఉన్నాయి. దేవుడు అన్నాడు, ఇంత మంది ముందు నేను మీకు ఏం చెప్పానో నా మాట మీరు సన్మానించలేదు, నా మాట వినలేదు. కర్ర చూపమంటే కొట్టావు కాబట్టి మీరు ఆ దేశములోకి ప్రవేశించరు. చాలా బాధాకరం. నా ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు పరిశుద్ధుడు తెలుసు మనకు. ఆయన మాట పరిశుద్ధమైనది. ఒక మంచి మాట కీర్తన గ్రంథంలో, ఆయన తన నామము కంటే తన వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు. తన నామము కంటే తన వాక్కు, తన మాట గొప్ప చేశాడు. మనం ఎవరి మాట వింటున్నాం? దేవుని మాట వింటున్నామా? దేవుని ఆత్మ చేత నింపబడుతున్నామా? లేకపోతే ఎవరో వాళ్ళు చెప్పిన మాట వింటున్నామా? దేవుని వాక్యం చెప్తుంది బ్రదర్ అంటే కాదన్నా, ఫలానా అని చెప్పాడు కాబట్టి మేము ఇలా చేస్తున్నాం. దేవుడు ముఖ్యమా, నాయకుడు ముఖ్యమా? దేవుడు ముఖ్యమా, వారి మాట ముఖ్యమా? నేను చాలా భయంతో మాట్లాడుతున్నాను. నేను ప్రభు భయంతో మాట్లాడుతున్నాను. దయచేసి ఈ అలవాటు మనం మానుకుంటే మంచిది. దేవుడు ఏం చెప్తే అది చేస్తే అని అంటాడు, మీరు నా పరిశుద్ధతను సన్మానించారు. అందుకే బైబిల్కి పరిశుద్ధ గ్రంథం అని తెనిగించారు. హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. దేవుడు పరిశుద్ధుడని గ్రంథమంతటా మారుమ్రోగుతా ఉంది. నేను గమనించాను, యెషయా గ్రంథాన్ని మనం గమనిస్తే 1వ అధ్యాయము నుండి 60వ అధ్యాయం వరకు 32 పర్యాయాలు ఓన్లీ ఇన్ ద బుక్ ఆఫ్ ఐజయా. యెషయా గ్రంథములో మాత్రమే నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అనే ఫ్రేజ్ ఇట్ ఇస్ రిపీటింగ్ 32 times. 32 సార్లు ఒక యెషయా గ్రంథంలోనే ఆ మాట కనబడుతుంది. ఎంత ఆశ్చర్యం! దేవుడు పరిశుద్ధుడు. ఆదికాండం, లేవికాండం, నిర్గమకాండం, ఏ కాండమని తీసుకోండి, అటు పాత నిబంధన, క్రొత్త నిబంధనలో మన దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయునుడి. బి హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. పరిశుద్ధత అంటే కొంతమంది లోకస్కి ఏమర్థమవుద్దంటే, ఆ గుడిలోకి వెళ్ళాలంటే చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలి. అది వాళ్ళ దృష్టిలో పరిశుద్ధత. ఒక మాట చెప్తా మీకు, పరిశుద్ధత, పవిత్రత. పరిశుద్ధత అనేది పరసంబంధమైనది, పవిత్రత అనేది భూ సంబంధమైనది. అందుకే యేసు ప్రభు వారికి పవిత్రుడు అనే పేరు వచ్చింది. అంటే పరలోకములో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు, భూమి మీద ఉన్నప్పుడు పవిత్రుడు. మనల్ని పరిశుద్ధులు అని పిలిచాడంటే పరసంబంధమైన నామం మనకు ధరింపజేశాడు. అది
భూమి మీద మనం పవిత్రంగా బ్రతకాలి. ప్యూర్ లైఫ్ అంటారు, ఇంపెకబుల్, స్పాట్లెస్, మత్సలేని, డాగు లేని జీవితం జీవించాలి. కొంతమంది మత్స లేకుండా జీవిస్తా ఉన్న, కొంతమందికి మత్సలు అంటిస్తున్నారు. ఘోరం ఇది. యోగ్యంగా బ్రతికే వారి మీద బురజల్లుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, వారికి ఉన్న మంచి సాక్ష్యాన్ని చెడగొడుతున్నారు. వారిని వాడుకోవద్దు, వీళ్ళని వాడుకోవద్దు అని తప్పుడు మాటలు చెప్పి దైవ సేవకులు ఇబ్బంది పెడుతున్నారు. అయ్యో, అలాంటి వారికి చాలా కష్టం ఆ మాట అనకూడదు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి. అంటే ఆయన మాట మాత్రమే వినాలి, ఆయన మాటనే సన్మానించాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నేను దాటి ముందుకు వెళ్తున్నా. మూడో మాట ఏంటంటే లేవికాండం 26:2లో ఇలా మనం చూస్తాం. లేవికాండము 26:2. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. హానర్ మై హోలీ టాబర్నకిల్ ఆర్ మై హోలీ టెంపుల్. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను ఈ మాట చదివి మా స్థానిక సంఘాలకు హోలీ టెంపుల్ అని రిజిస్టర్ చేయించాం. ఎక్లేషియా హోలీ టెంపుల్. కొంతమంది ఇదేదో ప్రత్యేకమైన సంస్థ ఏదో అంటున్నారు, కొంతమందికి ఇలా అర్థం కాక. హోలీ టెంపుల్, పరిశుద్ధ మందిరం. మనం పరిశుద్ధులం కదా. 1 కొరింథీ 1:2లో కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అక్కడ గ్రీక్ లో ఎక్లేషియా అని ఉంటది. ఎక్ లేషియా, బయటికి పిలువబడిన వారి సమూహం. లోకము నుండి, పాపము నుండి, ప్రస్తుత దుష్టతరము నుండి, దుష్టత్వము నుండి we have been called out of the world. లోకములో నుండి మనం బయటికి పిలువబడ్డాం. మన ప్రత్యేకమైన వారు. మన విధులు ప్రత్యేకం, మన జీవితం ప్రత్యేకం, మన ఆచారాలు ప్రత్యేకం, మన నియమాలు ప్రత్యేకం. లోకములో ఉన్నాం కానీ లోక మాలిన్యం అంటకుండా జీవించాలి. పరిశుద్ధ మందిరమును, క్రొత్త నిబంధన వెలుగులో దేవుని సంఘం. ఇంకో మాట చెప్పనా? పరిశుద్ధ మందిరం అంటే ఏంటంటే దేవుని మాట ప్రకారము మాత్రమే కట్టబడిన మందిరం. దట్ ఈస్ కాల్డ్ హోలీ టెంపుల్. దేవుడని యెహోవా మోషేకు చెప్తున్నప్పుడు ఆ ప్రత్యక్ష గుడార నిర్మాణంలో కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున, మీకు చెప్తాను, చెప్పబడిన చూపబడిన. దేవుడు చెప్పాడు, నమూనా తేటగా చూపించాడు. ఆ బ్లూ ప్రింట్ అంటారు. ఆ బ్లూ ప్రింట్ నీవేమైతే విన్నావో, ఏమైతే చూచావో, నీకు చెప్పబడిన చూపబడిన దాని ప్రకారం మాత్రమే చేయాలి. మనం చూస్తాం నిర్గమనం చివరిలో యెహోవా చెప్పినట్లు మోషే చేసెను, యెహోవా చెప్పినది యావత్తు చేసెను. మోషే అద్భుతమైన మేధావి, మనకు తెలుసు కదా. మోషే ఐగుప్తు సకల విద్యలు అభ్యసించి మాటలలో, కార్యాల్లో ప్రవీణుడు. అపొస్తలుల 20. ఐగుప్తు సకల విద్యలు అభ్యసించిన వాడు, మాటల్లో, కార్యాల్లో ప్రవీణుడు. హి వాస్ ఎక్స్పర్ట్ ఇన్ డీడ్స్ అండ్ వర్డ్స్. అద్భుతమైన మాటకారి. ఏ పని చేసి అద్భుతంగా చేయగలడు. కానీ కాళిదాసు కవిత్వం కొంత, నా పవిత్యం కొంత అన్నట్టు కాకుండా
కవిత్వానికి మాత్రమే విలువ ఇచ్చి, అంటే దేవుని మాటకు మాత్రం విలువ ఇచ్చి ఆయన ఏం చెప్పాడో దాన్ని మాత్రమే చేశాడు. గుండె మీద చేసుకుని దేవుని సేవకులుగా, పెద్దలుగా, అవునన్నా అవును, నేను దేవుడు ఏం చెప్తే అదే చేస్తాను, నాకెవ్వరు ముఖ్యం కాదు, దేవుని మాటే నా శిరోధారి, దేవుని మాటకు తల వంచుతా, ఇంకెవ్వరి మాట తల వంచ. పెద్దల మాట వినాలి, గౌరవించాలి, సన్మానించాలి, తప్పు కాదు అది. అది కూడా ఆధ్యాత్మిక సుగుణమే. అయితే చాలా మంది దేవుని మాట తుంగలో దొక్కేస్తున్నారు. దేవుని మాటకు విలువ లేదు, వాల్యూ లేదు. ఇది చాలా భయంకరం అండి. నా పరిశుద్ధ మందిరమును మీరు సన్మానించాలి. నా మందిరం పరిశుద్ధం. ఒక మాట తెలుసు మనకు, కీర్తన 93:5, యెహోవా నీ శాసనములు ఎన్నటికి తప్పిపోవు, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఒక మాట భారంతో చెప్తున్నాను వినండి. చాలా మంది నాయకులు, పెద్దలు పరిశుద్ధతను తుంగలో తొక్కేస్తూ అయోగ్యులను అందలమెక్కించి అధికారం ఇచ్చి పరిశుద్ధంగా బ్రతికే వారికి దుఃఖం కలిగిస్తున్నారు. వాళ్ళకి తెలుసు వీరు యోగ్యులు కాదు, మందిరం పరిశుద్ధమైంది, మందిరం యోగ్యమైంది, సేవ యోగ్యమైంది. అయినప్పటికీ కూడా కనీస విలువలు పాటించకుండా అపవిత్రంగా బ్రతికే వారిని చాలా మంది ప్రోత్సహిస్తూ వారి భుజం తడుతూ మాకు ఫలాని వారు సపోర్ట్ అండి అంటున్నారు. చాలా బాధాకరం ఇది. దేవుని మందిరంలో ఒక వ్యక్తి చాపేయాలన్నా, ఓడ్చాలన్నా, పాట పాడాలన్నా, ప్రసంగం చేయాలన్నా, సంఘాన్ని ముందు నడిపించాలన్నా పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధ దేవుడు, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అపవిత్రులమైన మనల్ని, దోషులమైన మనల్ని పవిత్రపరచడానికి తన దివ్యమైన రక్తాన్ని మన కొరకు ధారపోశాడు. నఖశిఖాన ఆ పాదమస్తకంగా నలగొట్టబడ్డాడు. నన్నెత్తి మొదలుకొని అరికాల వరకు ఎక్కడ స్వస్థత లేక గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లతో అవి పిండబడక, కట్టబడక, అవి తైలముతో మెత్తన చేయబడక, ఆధ్యాత్మికంగా దుర్వాసన కలిగి జీవిస్తున్న మనల్ని సువాసనగా చేయడానికి, మన దోషములను కడిగి పవిత్రపరచడానికి తన దివ్య హృదయాన్ని ధారపోసి కొనుక్కున్నాడండి. సంఘం అంటే ఆషామాష కాదు. సంఘం అంటే మనకు నచ్చినట్టు కాదు, నచ్చిన వారిని ఎంచుకోవటం కాదు, కానీ పరిశుద్ధత గలవారు సంఘములో సేవకులుగా, పెద్దలుగా, పరిచారకులుగా ఉంటే మన దేవుడు పరిశుద్ధుడని లోకం ఇట్టే గ్రహిస్తుంది, గమనిస్తుంది. చాలా మంది దేవుని మందిరాన్ని సన్మానించరు, గౌరవించరు. పెద్దగా ప్రియారిటీ ఎవరు? ఈ ఉదయకాలం మనతో ప్రభువు మాట్లాడుతున్నాడు. నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. హానర్ మై హోలీ టెంపుల్, రెస్పెక్ట్ మై హోలీ టెంపుల్, ప్రైజ్ హైలీ మై హోలీ టెంపుల్. దేవుని మందిరానికి విశ్వాసుల జీవితాల్లో, మన కుటుంబాల్లో పెద్ద పీట వేయాలి. దేవుని మందిర క్షేమం కోసం, మందిర పరిచర్య కోసం మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు అహర్నిశలు ప్రయాసపడాలి. మన జీవనోపాధి కోసం మనం పని చేసుకుంటాం. మిగతా సమయంలో దేవుని మందిర బాగోగుల కొరకై మనం ప్రయాసపడాలి. చాలా విషయాలు ఉన్నాయి, వీలైతే అన్ని నెక్స్ట్ టైం మీతో పంచుకుంటాను. మన తల్లిదండ్రులను సన్మానించాలి, దేవుని పరిశుద్ధను సన్మానించాలి, దేవుని పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. అలా సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులం అవుతాం. తర్వాత నీకు మేలు కలుగునట్లు, చాలాసార్లు మనము మన చేష్టల ద్వారా, మన మాటల ద్వారా
మనం కీడు తెచ్చుకుంటా ఉన్నాం. అలా కాకుండా దేవుని మాట వింటూ, దేవుని పరిశుద్ధను సన్మానిస్తూ, పరిశుద్ధ మందిరాన్ని సన్మానిస్తూ దేవుని దీవెనకు పాత్రలు కావాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ప్రస్తుతమైతే ఈసారి ఆ మిగతా విషయాలు పంచుకుంటాం. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించుగాక. అందరికీ ప్రోత్సాహం. మరి ఏదో మీ వాయిస్ వినిపించట్లేదు. మరి ఉదయకాల సమయంలో చాలా చక్కని మాటలు అందించిన దేవుని దాసుడు అబ్రహాముకి కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరుస్తున్నాం. నిజంగా దేవుని సేవకులంగా ప్రభు పిల్లలంగా అని చెప్పుకుంటూ కూడా కుటుంబాల్లో నేటి దినాల్లో ప్రాక్టికల్స్ జరుగుతున్న విధానాలు అవి తల్లిదండ్రుల పట్ల, వృద్ధుల పట్ల, వృద్ధాప్యంలో వారిని మనము దగ్గర దేవటం, వారిని ప్రేమించటం ఎంత అవసరం. అలాగనే సంఘాల్లో కూడా డబ్బున్న వారిదే పైచేయి, ఉద్యోగాలు ఎక్కువ ఉన్న వారియే ఉన్నాయి, కానీ ఆత్మీయత ప్రభు యొక్క ఆత్మచే నడిపించబడే వారిని గుర్తించేవారు లేరు. ఎంతో మంది ఇలాంటి విషయాల్లో నలిగిపోతా ఉన్నారు. ప్రాథమిక జరుగుతున్న చక్కగా పరిస్థితులను దేవుడు ఉదయకాల వేళ మనతో మాట్లాడి ఉంటుండగా విని వాటిని విన్నట్టు ఉండకుండా వాటి హృదయాల్లో పెట్టుకుని దేవుని భయం కలిగి వాక్యానికి లోబడి ధైర్యంగా కుటుంబాల్లో మనకి ఇచ్చిన తల్లిదండ్రులను కానీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత కలిగి ప్రభు యొక్క మాటకు మనం ఎల్లప్పుడూ లోబడుతూ ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. మంచి వాక్యం అందించిన దేవుని దాసులు అబ్రహాముకి కాన్ఫరెన్స్ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. అలా ఉందన్నా ఉన్నాను. అలాగని ఉదయకాల వేళ మరి ప్రారంభంగా ప్రార్థించిన ఆదినాన్నకును, అలాగనే మరి చక్కని పాట పాడిన దేవుని సేవకు దాసులు సహోదరులు మరి తిమోతికి ప్రేమ తెలియపరుస్తున్నాం. ముగింపు ప్రార్థన కాస్త కెమెరా ఆన్ చేస్తే మేలుగా ఉంటుంది. ఉన్నారు కొందరు కెమెరా ఆన్ చేసుకుని. ఓకే. శేఖర్ బాబు ఉన్నాడు చూడండి, ఛత్తీస్గఢ్ నుండి. అనే ప్రార్థన చేయండి శేఖర్ అన్న. ప్రార్థన చేయండి. ప్రేమ, కనికరం, జాలి, కృపా దగిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన దినంలో మమ్మల్ని అందరినీ కూడా నాయన రేయనక మీ కృపగల దయగల కాచి కాపాడి సజీవులు ఉంచిన ఆయన వేకుద్దామని లేచి ప్రభా ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రభా ఇదిగో నాయన ఇదిగో తండ్రి మేము స్తుతించి గణపరిచి మయపరిచే భాగ్యాన్ని ఇచ్చిన తండ్రి ఈ దినం ఏర్పాటు చేసుకున్న ఆయన ప్రకాశం జిల్లా పుల్లల చెరువు నుంచి ఆయన శ్రీరథల అబ్రాహ్మణ గారిని నిలబెట్టుకున్న ఆయన మంచి చక్కటి వర్తమానం ఇచ్చిన తండ్రి. ఇదిగో నాయన వాక్యానుసారంగా తండ్రి మేమందరం కూడా తండ్రి ఇదిగో నాయన తల్లిదండ్రులను ఏ విధంగా సన్మానించాలో, ఏ విధంగా చూసుకోవాలో ఆయన ఆ విధంగా చూసుకునే భాగ్యాన్ని అందరికీ కూడా దయచేయండి ప్రభా. అలాగే తండ్రి నాయన ఇది నాన్న తండ్రి అధ్యక్షత వహించిన మర్యాదర్శనం బట్టి స్తోత్రాలు ప్రభా. నా ఆరోగ్య విషయంలో మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, సంపూర్ణ స్వస్థను దయచేయండి ప్రభా. ఈ జూమ్ మీటింగ్ ద్వారా నాయన మేము అనేక రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా నాయన దైవ సేవకుని ఏర్పాటు చేసిన ఆయన చక్కటి వర్తమానాన్ని నాయన మాకు అందిస్తున్నారు ప్రభా. ఈ కార్యక్రమం నాయన భారభరితమైనది అయినా కూడా తండ్రి దైవదాస్తుంది నాయన. ఇదిగో తండ్రి ఆయన వన్నవాసనను నిలబెట్టుకునే తండ్రి ఈ విధంగా నాయన మేమందరం కలుసుకొని ఆనందంతో సంతోషంతో ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఆయన మేము మయపరిచే భాగ్యాన్ని ఇచ్చినావు ప్రభా. అదేవిధంగా ఇంకా అనేకులు కూడా నాయన ఈ జూమ్ మీటింగ్ చేరగట్టు కూడా నీకు కొంత దయచేసి జూమ్ మీటింగ్ ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతా మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.